మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. పెళ్లైన 2 రోజులకే 25 ఏళ్ల యువకుడు గుండె నొప్పితో చనిపోయాడు. హైదరాబాద్లోని బడంగ్పేట్కు చెందిన విశాల్ పెళ్లయి తన ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్ళినప్పుడు ఆయన కుప్పకూలిపోయాడు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ వైద్యులు మురళి గారు. ఆయనతో మాట్లాడి అసలు ఇంత చిన్న వయసులోనే ఇలా హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తున్నాయి, దీని వెనక ఉన్న కారణాలు ఏంటో తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. చాలా చిన్న అబ్బాయి అండి, 25 ఏళ్ళు, విశాల్ అని ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్నాడు. సడన్ గా హార్ట్ అటాక్ తో అబ్బాయి చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ కేస్ స్టడీ గురించి చెప్పండి డాక్టర్ గారు. కోవిడ్ తర్వాత వయసుతో సంబంధం లేకుండా తక్కువ వయసులోనే గుండెపోటుతోటి కుప్పకూలి మరణించడం అనేటువంటిది చాలా తరచుగా చూస్తున్నాం. చూడ్డానికి పూర్తి ఫిట్నెస్తో ఉండేటువంటి కేకే లాంటి వాళ్ళు, లేకపోతే ఆంధ్రప్రదేశ్కి చెందిన గౌతమ్ రెడ్డి గారు లాంటి మంత్రి గారు లాంటి వాళ్ళు, అట్లాంటి చాలామంది ఫిట్నెస్తో ఉండి 50 ఏళ్ల లోపలనూ ఇటీవల కాలంలో 25 ఏళ్ళు అట్లాంటి వాటిని గుండెపోటుతో కుప్పకూలి చనిపోవడం చూస్తున్నాం. కోవిడ్ తర్వాత గుండెపోటు మరణాలు చాలా చాలా పెరిగాయి. ఇప్పుడు కోవిడ్ కనుక మనం చూస్తే మొదటి వేవ్లో 2020 జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే ఈ టైంలో చూసుకున్నప్పుడు అప్పుడు చనిపోయిన వాళ్ళ పోస్ట్ మార్టంలో తేలిందంటే దాదాపుగా 1/3 మంది అంటే దాదాపు 30-35% మంది వాళ్ళ యొక్క ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డగట్టడం మూలంగా చనిపోయారు. థ్రాంబోస్ ఫార్మ్ అవడం అనేటువంటిది, క్లాట్ ఫార్మ్ అవడం వల్ల చనిపోయారనేది గుర్తించారండి. తర్వాత తేలింది ఏంటంటే కోవిడ్ కారణమైనటువంటి కరోనా వైరస్ యొక్క స్పైక్ ప్రోటీన్ ఏదైతే బుడిపిలాగా బయటకు ఉంటుందో దానికి రక్తాన్ని గడ్డకట్టించేటువంటి లక్షణం ఉందని తేలింది. 2024 నవంబర్లో అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు ఆర్టిరియోస్క్లిరోసిస్, థ్రాంబోసిస్ అండ్ వాస్కులర్ బయాలజీ అనేటువంటి వాళ్ళ జర్నల్లో చెప్పిన దాని ప్రకారం బ్రిటన్లో విస్తృతమైనటువంటి అధ్యయనం నిర్వహించారు. తీవ్రమైన కోవిడ్ వచ్చిన వాళ్ళు ఎక్కువ రిస్క్తో ఉన్నారు. అట్లాగే కోవిడ్ అనేటువంటి వస్తున్న వాళ్ళు గుండెపోటు రిస్క్ అనేటువంటిది బాగా పెరిగింది. సో ఇది ఇంచుమించు గతంలో గుండె జబ్బు ఉన్నంత తీవ్రత కలిగింది అనేటువంటిది ఈ విషయం చెప్తోంది. అంటే ముందు ఒకసారి గుండెపోటు కానివ్వండి, లేకపోతే స్ట్రోక్, పక్షవాతం, అట్లా మెదడులో రక్తం గడ్డకట్టడం, ఇలాంటి ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు వాళ్ళకి తర్వాత మళ్ళీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది రిస్క్ అనమాట. దానికోసం మనం సెకండరీ ప్రివెన్షన్గా ఆస్పిరిన్, క్లోపిడోగ్రెల్ లాంటి మందులు వాడుతూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి ఈ స్టడీలో ఏమైతే తెలిసిందంటే, హైజర్ అండ్ ఆయన పరిశోధనలు, ఇతర పరిశోధకులు తేల్చింది ఏంటంటే, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో తీవ్రమైన కోవిడ్తో జాయిన్ అయిన వాళ్ళలో 4 రెట్లు గుండెపోట్లు పెరిగాయని చెప్పేసి, అట్లానే తేలికపాటి కోవిడ్ జస్ట్ ఓపీకి వచ్చి వైద్యం చేయించుకుని వెళ్ళిపోయినటువంటి వాళ్ళలో దాదాపుగా రెట్టింపు గుండెపోట్లు అవకాశాలు, ప్రమాదం పెరిగిందని చెప్పేసి గుర్తించారు. సో ఇంతవరకు కోవిడ్ మొదటి వేవ్, రెండో వేవ్ మొత్తంలో ఒక 70 లక్షల మంది కోవిడ్ మూలంగా చనిపోయారు. అయితే కోవిడ్ ముందు సంవత్సరాలతో పోల్చినప్పుడు ఎక్సెస్ డెత్స్, అదనపు మరణాలు జరిగినాయి ఈ కోవిడ్ కాలం 3 సంవత్సరాలలో. అవి 1.5 మరణాలు, 1.5 మంది అదనంగా ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ తర్వాత చనిపోయారు. అంటే అంతకు ముందు ఉన్నటువంటి యావరేజ్తో లెక్కిస్తే పోల్చి చూసినప్పుడు కోవిడ్ తర్వాత 1.5 కోటి మంది అదనంగా చనిపోయారు. ఈ చనిపోయిన వాళ్ళలో ఎక్కువ మంది గుండె సంబంధితమైనటువంటి జబ్బులతో చనిపోయారు. సో కోవిడ్ అనేటువంటిది గుండెపోట్లని, అలాగే గుండె మరణాలని బాగా పెంచింది అనేటువంటిది ఇక్కడ స్పష్టమవుతుంది. అందువల్లనే తేలికపాటి కోవిడ్ అయినప్పుడు కూడా గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ, ఇతర ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసుకుంటూ, అలాగే బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా దాన్ని అదుపులో చేసుకుంటూ, అలాగే కార్డియాలజిస్టు లేదా ఫిజిషియన్ యొక్క సలహా మేరకు ఆస్పిరిన్ లేదా క్లోపిడోగ్రిల్ లాంటి మందులు వాడడం అనేటువంటిది ఈ గతంలో గుండెపోటు వచ్చినంత తీవ్రమైనటువంటి రిస్క్ ఫ్యాక్టర్గా దీన్ని భావించాల్సిన అవసరం ఉంది. డాక్టర్ గారు, గుండె నొప్పి రావడానికి ఎక్కువగా స్ట్రెస్, ప్రెషర్ లాంటివి కూడా కారణాలుగా ఉంటాయి. ఇప్పుడు ఈ విశాల్ అనే నవవరుడు కేసు గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు పెళ్ళయి 2 రోజులే, అంటే ఆ అబ్బాయి పెళ్లి పనులు, ఈ హడావిడి, ఈ టెన్షన్లో ఉండి కూడా ఇది కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చా? ఖచ్చితంగానండి. ఇప్పుడు అన్నీ కూడా మల్టీ ఫ్యాక్టోరియల్, అనేక రకాలైనటువంటి విషయాలు కలిసి అంతిమంగా గుండెపోటుకి దారితీస్తుంది. ఇది మీరు మానసికమైన ఒత్తిడి కానివ్వండి, లేకపోతే నిద్రలేమి, బీపీ, ఇంకేమైనా ఉండుంటే బీపీ వల్ల కూడా, మానసిక ఒత్తిడి వల్ల కూడా బీపీ పెరుగుతుంది. ఇవన్నీ అందరికీ తెలిసినవే. ఈ కోవిడ్ తర్వాత జరిగినటువంటి అనేక ఆర్థికపరమైనటువంటి విధ్వంసం వల్ల చాలామంది ఉపాధి కోల్పోవడం, అట్లాగే సమస్యలు ఎక్కువైపోవడం, ఇంకా కోవిడ్తో పాటు ఇతర సమస్యలు, ఆయాసం,
మానసిక ఒత్తిడి, వ్యాకులత, దిగులు ఇలాంటివన్నీ పెరిగిపోయినాయి. కాబట్టి కోవిడ్ తర్వాత కేవలం గుండెకు సంబంధించిన అనారోగ్యాలే కాకుండా ఈ మానసిక అనారోగ్యాలు, ఆయాసం, ఇంకా మతిమరుపు ఇలాంటి అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. ఇవన్నీ కల్మినేట్ అయ్యి అన్నీ కలిపి చివరికి గుండెపోటుకి దారితీస్తుందని చెప్పుకోవచ్చు. అట్లనే అబ్బాయి 2 రోజులు అయిందనుకుంటే ఇంకా అనేక రకాలైన ఒత్తిళ్ళు, హడావిడిలో ఉండడం వల్ల కూడా అతనికి బీపీ పెరిగి ఈ గుండెపోటుకు దారితీస్తుండొచ్చు. గుండెపోటుతో వీళ్ళు చనిపోతున్న విధానం అనేది కూడా కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ముఖ్యంగా కొంతమంది జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తూ, ఇంకొంతమంది అయితే బ్యాడ్మింటన్, షటిల్ లాంటివి ఆడుకుంటూ అలా కుప్పకూలిపోతూ ఉన్నారు. అయితే ఇందులో ఎక్కువగా యంగ్స్టర్స్ కనిపిస్తున్నారు, మగవాళ్లే కనిపిస్తున్నారు. అయితే మనం కోవిడ్కి ముందు కావచ్చు, కోవిడ్ తర్వాత ఈ గుండె నొప్పితో చనిపోయే వాళ్ళలో మహిళలు చాలా తక్కువగా ఉంటున్నారు. కారణం ఏంటంటారు? మహిళలకి వాళ్ళ యొక్క రిప్రొడక్టివ్ ఏజ్లో ఉన్నప్పుడు సాధారణంగా వాళ్ళకి ఉండేటువంటి ఈ హార్మోన్స్ ఏవైతే ఈస్ట్రోజన్ లాంటివి ఉన్నాయో వాళ్ళకి ఈ గుండె నొప్పి నుంచి కొంత ప్రొటెక్షన్ ఇస్తుందని చెప్పేసి అధ్యయనాలు చెప్తూ ఉన్నాయి. ఇంకా చెప్పుకోవాల్సి వస్తే ఏదైతే ఆడుతూ ఉన్నప్పుడు ఇంటెన్స్ ఫిజికల్ యాక్టివిటీ, తీవ్రమైనటువంటి ఒత్తిడితోటి పరుగు లేకపోతే విపరీతమైనటువంటి శారీరక శ్రమ ఉన్నప్పుడు సహజంగానే వాళ్ళ యొక్క గుండె యొక్క వేగం విపరీతంగా పెరుగుతుంది. అదే రకంగా గుండె యొక్క బీపీ కూడా బాగా పెరుగుతుంది. ఈ బీపీ పెరగడం వల్ల, అలాగే ఈ హార్ట్ రేట్ పెరగడం వల్ల వాళ్ళకి ఈ హార్ట్కి ఆక్సిజన్ డిమాండ్ బాగా పెరిగిపోతుంది. ఈ డిమాండ్ పెరిగినప్పుడు అప్పటికి ఉన్నప్పటి ఆ రక్తనాళాలు ఆక్సిజన్ని తగినంత సరఫరా చేయలేక ఆ గుండె అప్పటికే ఏదైనా కొద్దిపాటి గాయం, థ్రాంబస్ లాంటిది ఏమైనా ఉన్నా, లేకపోతే ఎథెరోస్క్లెరోసిస్ అంటాం, ఆ కొవ్వు చేరుకుపోయినప్పటికీ రక్తనాళాల్లో అది మూసుకుపోయి ఆ తర్వాతి భాగానికి రక్తం అందక ఆ భాగం చచ్చుపడిపోయి వెంటనే కుప్పకూలి చనిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంటెన్స్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల అది గుండెపోటు అనేది ప్రెసిపిటేట్ అవుతుంది. కోవిడ్ తర్వాత గుండెపోట్లు ఎందుకు ఎక్కువగా వస్తున్నాయి అనే దాని గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు.